హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చి వాటర్ ట్యాంకులు అనేది స్లాబ్ మీద డైరెక్ట్గా నిర్మించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇలా చేయకూడదు. ఇలా చేయడం వలన వాటర్ లీక్ అయ్యి స్లాబ్కి టచ్ అయితే కనుక ఆ స్లాబ్లో ఉన్న రాడ్లు ఉబ్బి ఆ స్లాబ్ పిచ్చుల కింద రాలిపోయే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, అలా జరగకుండా మనం ఏం చేసాం అనేదే ఈ వీడియో. సో ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమంది చేరిపోయే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్ ఈ ట్యాంక్లో ఫ్లోరింగ్ అనేది మనం బయట ఏరియా బద్దలాగిన దానికన్నా కూడా అంగుళం పల్లం ఉండడం జరిగింది. మీకు ఆ బాణం కూడా చూపిస్తున్న అదే పైప్ గుర్తు అనమాట. మనం దాన్ని ఏం చేసామంటే ఒక 2 అంగుళాలు పైకి కాంక్రీట్ వేసాం. సో ఆ కాంక్రీట్ వేసే ముందు తప్పనిసరిగా మనం వాటర్ ప్రూఫింగ్ అనేది చేసుకోవాలండి. బాటం మొత్తం ఆల్రెడీగా మనది పాత వాడిన ట్యాంకీ కాబట్టి సాఫ్ట్గా ఉంటుంది. మనం చేసేది పట్టుకోదు. దానివల్ల మనకి చేసినా కానీ మళ్ళీ లీక్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం శుభ్రంగా గీకి 2-3 సార్లు మనం వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్ యూజ్ చేసి కోటింగ్ వేయాలి. సో సైడ్లు బాటం, అప్పుడు మనం కాంక్రీట్ వేసుకుంటే ప్రయోజనం ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు మనం ఒక లీకేజ్ పైప్ పెట్టుకోవాలి. ఆ లీకేజ్ పైపు బ్లూ కలర్లో మీకు కనబడుతుంది, అదిగోండి, అదే మనకి లీకేజ్ పైప్. ఇవి 2 ట్యాంకులు అండి. ఒకదాన్ని చేసిన తర్వాత వాటర్ని మళ్ళీ ఇంకోటి చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆల్రెడీగా మనం ఒకటి చేసాం కదండి, దానికి సంబంధించిన వీడియో. లోన వాటర్ని పెట్టాం, చూడండి మనకి ఎక్కడ లీక్ అవ్వట్లేదు. ఆ బ్లూ పైప్ అనేది మనకి కాంక్రీట్ వేసాం కదా 2 అంగుళాలు, అది లీకేజ్ పైప్. అది ఫ్రెండ్స్ మనం చూపించాం కదా, ఆ కాంక్రీట్ లెవెల్కి లీకేజ్ పైప్ ఎట్లనే జరిగింది. కానీ దాని తర్వాత ఒక 3 అంగుళాల మందం ఇసుక వేసి దాని మీద మళ్ళీ 3 అంగుళాలు చుట్టూరు వాటర్ ప్రూఫింగ్ చేసి దానికి కాంక్రీట్ వేయడం, 3 అంగుళాల మందం కాంక్రీట్ వేయడం జరిగింది. దాని మీద మనం నీళ్లు పట్టుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఆ బ్లూ పైప్ ఎందుకు పెట్టామంటే మనం చేసిన వర్క్ సంబంధించింది ఏమైనా లీక్ అయితే మనకి ఆ బ్లూ పైప్ నుంచి వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. అది మనం తెలుసుకోవడం కోసమే మనం బ్లూ పైపు అంటే లీకేజ్ పైపును నిర్మించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆల్రెడీగా చేసిన ట్యాంక్ మనం చూద్దాం. ఎక్కడా కూడా నీళ్లు పెట్టాం, మనకి బ్లూ పైప్ నీళ్లు రావడం అనేది లేదు. సో ఫ్రెండ్స్, మనం చేసిన వర్క్ సక్సెస్. ఇలా సక్సెస్ అవ్వడానికి కారణం వాటర్ ప్రూఫింగ్ వర్క్ అండి. మెయిన్ ఆ వాటర్ ప్రూఫింగ్ వర్క్ అనేది జరగకపోతే మనకు ఎంత సిమెంట్ వేసినా కానీ మనకి చేసిన వర్క్ అనేది లీకేజ్ అయిపోతుంది. కారణం ఏంటంటే ఇది ఆల్రెడీగా యూజ్ చేసిన ట్యాంక్, చుట్టూరు ప్లాస్టిక్ ఒంటు స్టాప్ చేసి ఉంటుంది కాబట్టి మనం చేసింది సక్సెస్ కాకపోవచ్చు. సో దీంట్లో ముఖ్య పాత్ర, కీలకమైన పాత్ర వహించింది అంటే అది వాటర్ ప్రూఫింగ్ వర్క్. ఆ లిక్విడ్లు వాడడం వల్లనే మనం సక్సెస్ అయ్యాం. సో ఫ్రెండ్స్, అలాగే మీకు ఎవరైనా స్లాబ్ మీద ఇలా డైరెక్ట్గా నిర్మించినట్లయితే ఇలా చేసుకోండి, తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఈ బిల్ అనేది 30 మందం పోసి తక్కువ పాల సిమెంట్తో నిర్మించడం జరిగింది. దానివల్ల బిల్లలు డ్యామేజ్ అయ్యి మీకు చూసారుగా తడికిల్లా కనబడుతుంది. ఊసలు ఎలాగా ఇరిగిపోతున్నాయి అన్నమాట. పిచ్చుల కింద రాలిపోయి క్రాక్లు వచ్చేసి ఆ పిచ్చులు వెళ్ళి వాటర్ ట్యాంకులు పడిపోతున్నాయి మనకి. ఈ సిమెంట్ బిల్ అనేది ఏకపిల్ల పోయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనం కొత్తగా పోసిన బిల్ల ఏం చేసామంటే 2 బిల్ల కింద పోసాం. అలాగే మందం ఎక్కువ పెట్టామన్నమాట. అంటే అంగుళం మందం పెట్టాం. 2 బిల్ల చూసారా, అది 2 బిల్ల కింద పెట్టడం జరిగింది. ఇలా పోసుకుంటే బిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. జిగిరిగా వేసుకోవాలన్నమాట. అంటే 3-1 సిమెంట్ వేసుకొని దాని పైన సాఫ్ చేసుకుంటే స్టాండర్డ్గా ఉంటాయి బిల్లలు. అలాగే మనం కింద కూడా బయట చుట్టూరు మనం చేసినంత మట్టికి వాటర్ ప్రూఫింగ్ మెటీరియల్ని వాడాం. సో ఫ్రెండ్స్, అదే మీకు అది మరక. ఎక్కడా కూడా ఒక్క చుక్క నీరు అనేది లీక్ అవ్వడం లేదు. అది పాత పైపు. ఫ్లోరింగ్లో కన్నా కూడా అందులో పల్లంగా ఉందని చెప్పాను కదా ఫస్ట్లో, అదే దానికి సంబంధించిన పైపు. చూడండి, మీకు చుట్టూరు చూపిస్తాను. ఎక్కడా కూడా లీకేజ్ అనేది జరగలేదు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఎక్కడైనా మీకు ఇటువంటి సందర్భం వస్తే ఈ వీడియోను చూసి మీరు తప్పకుండా ఇలా చేసుకుంటే సక్సెస్ అవుతారు. ఈ వీడియోలో ముఖ్య పాత్ర వహించింది అంటే వాటర్ ప్రూఫింగ్ వర్క్. సో ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి.
మనం ట్యాంక్లో ఫ్లోరింగ్ లాగిన తర్వాత సో 24 అవర్స్లో 2 కోటింగ్లు వాటర్ ప్రూఫింగ్ వర్క్ అనేది చేయాలండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే సో ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకొంతమంది చేరువయ్యే అవకాశం ఉంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ట్యాంక్ నిర్మించుకుంటే కనుక ఈ పిక్చర్లో చూపించిన విధంగా నిర్మించుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.